విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక, సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్యసామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్ద కాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ధి చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కల. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని విఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తోంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్తవలస, కిరండూల్, కొరాపుట్, రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్తవలస, కిరండూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస, అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రైల్వే శాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా రైల్వే శాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి. వ్యాఖ్యానం ఎం శాంతి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.